సువన్ ఫార్మా కార్మికుల సమస్యలపై జరిగిన చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా సువన్ ఫార్మా అధ్యక్షులు రాముల్ నాయక్ గారిని పీపుల్ మీడియా ప్రత్యేకంగా సంప్రదించింది. చర్చలు ఎలా సాగాయన్న విషయంలో ఆయన వివరాలను వెల్లడించారు. అదే విధంగా సువన్ కంపెనీలో పనిచేస్తున్న మహిళా కార్మికుల అభిప్రాయాలను కూడా పీపుల్ మీడియా పాయింట్ తెలుసుకుంది. కార్మికుల సమస్యలు పరిష్కారమై పర్మనెంట్ అయ్యే వరకు పీపుల్ మీడియా అండగా ఉంటుందని భరోసా ఇచ్చింది. కార్మికుల హక్కుల కోసం సంపూర్ణ మద్దతు అందిస్తామని స్పష్టంగా ప్రకటించింది. ఈ అంశంపై మరిన్ని పరిమాణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎన్ రాజు ముదిరాజ్ గారు మన సువన్ కంపెనీ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా జనరల్ సెక్రటరీ మెంబర్ అయినటువంటి రాజు ముదిరాజ్ గారు వారి పిల్లల పుట్టు పంచల ఫంక్షన్కి రాముల్ నాయక్ గారు రావడం జరిగింది. ఆయన్ని మనం ఇక్కడ అన్ని పెండింగ్ సమస్యలే మొన్న మీటింగ్ జరిగింది. కొంత ఒకటి వచ్చింది, ఒకటి పర్మనెంట్ తప్ప అన్నీ ఇస్తామని మనం ఏమంటున్నామంటే ఫస్ట్ పర్మనెంట్ తర్వాత అన్నీ అంటున్నాం. దసరాకు నిన్న జరిగిన చర్చలలో 12,000 రూపాయలు బోనస్ ఇవ్వండి, ఒకసారి 12,000 అడ్వాన్స్ ఇవ్వండి, 10,000 రూపాయల బోనస్ ఇవ్వండి, ఈ నెలలో శాలరీ ఇవ్వండి అంటే 2వ తేదీకి రేపు మండే ట్యూస్డే శాలరీ ఇస్తే కొంత పండుగ వాతావరణం 1,000 రూపాయలు ఏదైతే 12,000 ఇస్తారో ప్రతి నెల ఒక 1,000 రూపాయలు కటింగ్ చేయడం. తర్వాత నిన్న జరిగిన చర్చలలో పర్మనెంట్ కావాలి మాకు చెప్పడం జరిగింది. చర్చలు మళ్ళా మండే రోజు వాళ్ళు మాట్లాడి చెప్తామన్నారు. ఇప్పుడంతా దసరా పండుగ వాతావరణం ఫార్మీ కంపెనీ కార్మికులందరికీ టీవీ ఛానల్ ద్వారా తప్పకుండా న్యాయమైన పోరాటం. మొన్ననే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సంబంధించిన వారి మీద ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. 144 మందికి పర్మనెంట్ చేయాలని. అదేవిధంగా 21 మంది ఎవరైతే ఉద్యోగాల నుంచి తొలగించమన్నారు, రకరకాల కారణాల వల్ల ఇంతకుముందు గ్రాడ్యుయేట్ ఆ గ్రాడ్యుయేట్స్ ఇవ్వడానికి పర్మనెంట్ ఇస్తారని ఆశాభావం. ఇది సువన్ కంపెనీ పాలసీ గురించి మన యూనియన్ అధ్యక్షుడు వారు ఎక్స్ఎల్ఏసీ అయిన రాముల్ నాయక్ గారు వివరించడం జరిగింది. తెలంగాణ ప్రజలందరూ కూడా పిల్లలకు కూడా ఆశీర్వాదం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.